Hello sir, I'm Gayatri from Kommuri Pratap Reddy Institution of Technology. Sir, మనం మెమరీని ఇంప్రూవ్ చేసుకోగలమా సార్? మెమరీ ఇంప్రూవ్ తప్పకుండా చేసుకోగలం. సో మెమరీ అనేది ఒక స్కిల్, ఇట్ కెన్ బి డెవలప్డ్ బై ప్రాక్టీస్. సో ఇట్ డజంట్ రియల్ మ్యాటర్ వేర్ యు ఆర్. తప్పకుండా ఇఫ్ యూ లెర్న్ టెక్నిక్ నో డెఫినెట్లీ యూ కెన్ ఇంప్రూవ్ మెమరీ. ఏదైనా మన బ్రెయిన్కి ఒక భాష వస్తుంది, దట్స్ కాల్డ్ బొమ్మల భాష. మన ప్రాబ్లం ఏంటంటే బ్రెయిన్ భాష మనకు తెలియకనే ప్రాబ్లం. యూ అండర్స్టాండ్? సో చాలా మంది అంటారు బ్రెయిన్కి కెపాసిటీ ఎంత ఉందని. ఇంతవరకు ఏ మనిషి కూడా బ్రెయిన్కి అల్టిమేట్ కెపాసిటీ అంటే ఎవరు కనుక్కోలే. మనమంట ప్రపంచంలో ఉన్న ప్రతి చదువు చదివితే, ప్రపంచంలో ప్రతి రచయిత రాసిన ప్రతి పుస్తకం, ప్రతి విషయం మీద ప్రతి భాషలో ఎప్పుడో చదివితే అంట 20% కూడా నింపలేమంట. అంత మన బ్రెయిన్ కెపాసిటీ. కానీ ప్రాబ్లం ఏంటంటే మనం టీవీ వాడిన మాదిరిగా, వాషింగ్ మెషిన్ వాడిన మాదిరిగా, కంప్యూటర్ అసలు ఒక మాన్యువల్ ఉంటుంది, బుక్ ఉంటుంది, మన బ్రెయిన్కి మాన్యువల్ లేకనే మనకు ప్రాబ్లం. ఈ టెక్నిక్స్ నేర్చుకుంటే ఎనీవన్ కెన్ ఇంప్రూవ్ మెమరీ. సో ఫెనామినల్. ద బ్రెయిన్ ఫంక్షన్స్ ఓన్లీ వన్ సింపుల్ వే. యూ షుడ్ నో హౌ డస్ దట్ బ్రెయిన్ ఫంక్షన్. నమస్కారం సార్, నా పేరు వాణి పద్మిని. నేను బీటెక్ థర్డ్ ఇయర్ ఐటీ డిపార్ట్మెంట్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి కాలేజ్ నుంచి వస్తున్నాను. నా డౌట్ ఏంటంటే కొంతమంది డేట్స్ అలా టైం అనేది మర్చిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి చదివింది ఒక గంటలోనే మర్చిపోతుంటారు. ఇలాంటిది ఓవర్కమ్ అవ్వడానికి ఏం చేయాలి సార్? పర్టికులర్ గా డేట్స్, వాళ్ళ మ్యారేజ్ డేట్ కావచ్చు, ఫ్రెండ్స్ బర్త్డేస్ కావచ్చు, లేదంటే పర్టికులర్ టైమింగ్స్ కావచ్చు, మర్చిపోతూ ఉంటారు. సో ఎస్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏమంటే ఆ పర్సన్ కనుక నిజంగా మనకి ఇంపార్టెంట్ అయితే గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇల్లు వదిలేస్తూ వెళ్తున్నాడు యంగ్ మ్యాన్ నటరాజు ఉన్నాడు, ఇల్లు వదిలేస్తూ వెళ్తున్నాడు. వాళ్ళ అమ్మ అంటది, వరే వచ్చినప్పుడు ½ డజన్ అరటిపండు తీసుకొని ఆ తెస్తలేం మమ్మీ, గుర్తుంటుందా? ఉండదు. కానీ ఆయన క్లాస్మేట్స్ ఒక అమ్మాయి చెప్పింది, ఈరోజు 6 o'clock ట్యాంక్ బండ్ దగ్గర కలుద్దాం నెక్లెస్ రోడ్ దగ్గర. ఏది గుర్తుంటుంది? నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ గుర్తుండదు. అమ్మ అరటిపండ్లు గుర్తుండవు. అంటే ఒక మనిషి మీద కొద్దిగా మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తే గుర్తుంటుంది. ప్రొఫెసర్ చెప్పింది గుర్తుంటుంది. రేపు నువ్వు ఈ నోట్స్ తీసుకున్నారనుకో, నేను డిబార్ చేస్తా, కాలేజ్ పర్మిషన్ ఇవ్వను అన్న విషయం గుర్తుంటుంది. మీ ఫ్రెండ్ నోట్స్ తీసుకున్నారంటే తెస్తలేరా, కానీ మనకు గుర్తుండదు. ఎందుకంటే యూ ఆర్ నాట్ టేకిన్ ఇట్ సీరియస్లీ. నెంబర్ 1, సీరియస్గా తీసుకుంటే తప్పకుండా గుర్తుంటుంది. సీరియస్ తీసుకోకపోతే గుర్తుండదు. నెంబర్ 2 ఏమంటే 1 hour తర్వాత డేట్స్ బేసికల్గా ఎందుకు మర్చిపోతుంటాం? యానివర్సరీస్ కానీ డేట్స్ కానీ ఎందుకు మర్చిపోతామంటే వీ డోంట్ యాంకర్. అంటే ఇప్పుడు 14th November చిల్డ్రన్స్ డే, ఒక దానికి యాంకర్ చేసుకో, దానికి ఈవెంట్కి 2 జోడించుకోవాలి. జోడించుకుంటే గుర్తుంటుంది, లేకపోతే గుర్తుండదు. యూ నీడ్ టు అసోసియేట్ దిస్ విత్ సంథింగ్ ఎల్స్. అది లేకపోతే వెరీ డిఫికల్ట్ ఫర్ యూ టు రిమెంబర్. సో యూ హ్యావ్ టు అసోసియేట్. అండ్ ఇంకోటి ఏమంటే డేట్స్ నెంబర్స్ కదా, బ్రెయిన్ నెంబర్స్ డస్ నాట్ రిమెంబర్. ప్రపంచం మొత్తం మీద 2000 నెంబర్స్ గుర్తు పెట్టుకుని ఒక వ్యక్తిని మీ ముందు కూర్చున్నాడు ఈరోజు అంటే నెంబర్స్ని షుడ్ బెబుల్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ బొమ్మలు. ఆ బొమ్మలు కన్వర్ట్ చేసే మెథడ్ మీకు నేర్పించేస్తే ఈజీగా యూ కెన్ అసోసియేట్ ద డేట్ విత్ సంథింగ్ ఎల్స్ అనమాట. దెన్ యూ కెన్ రిమెంబర్. నమస్కారం సార్, నా పేరు గోపాలకృష్ణ. నేను త్రిబుల్ థర్డ్ ఇయర్ ఫ్రమ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి. సార్, ఇప్పుడు కొందరు ఫాస్ట్ గా చదివేస్తారు, కొందరు స్లోగా అవుతారు. వీడు చాలా ఫాస్ట్ గా పనిచేస్తున్నాడు, నువ్వు చాలా స్లోగా చేస్తున్నావు, దానికి ఏం డిఫరెన్స్ వస్తుంది సార్? No, everyone has got their own way of doing it now. Virendra Sehwag, he can't stand there and you can't expect him to bat whole day now. Sehwag first ball నుంచే 6 లేపేస్తాడు. అదే ద్రవిడ్ 2 రోజుల తర్వాత 6 కొట్టాలంటే ఆలోచిస్తాడు. సో ఎవ్రీ మ్యాన్ హ్యాస్ గాట్ హిస్ ఓన్ స్టైల్ ఆఫ్ డూయింగ్ ఇట్ నౌ. ప్రతి మనిషి సేమ్ వేగా చేయాలని ఉండదు కదా. మహేష్ బాబు డైలాగ్ చాలా స్లోగా చెప్తాడు, జూనియర్ ఎన్టీఆర్ చాలా ఫాస్ట్ డైలాగ్ చెప్తాడు. ఇద్దరు యాక్టర్సే, ఇద్దరు గొప్ప యాక్టర్స్. ఇద్దరికి సక్సెస్ రేట్ ఉంది. అలాగే ప్రతి మనిషి కూడా ఈ హ్యాస్ గాట్ ఈజ్ ఓన్ ఇండివిజువల్ కెపాసిటీ. సో మన కెపాసిటీ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ఆ కెపాసిటీ తోటి మనకున్న టాస్క్ ఎంత, అలాగే మనం అప్రోచ్ కావాలి. సందర్భానుసారంగా మనం కూడా కొద్దిగా మన స్టైల్ని మార్చుకుంటే తప్పకుండా మారుతుంది. కానీ అతను ఫాస్ట్గా ఉన్నాడు, నేను స్లోగా ఉన్నాను, ఎప్పుడు కంపారిజన్ చేసుకోవద్దు. బికాస్ ద మూమెంట్ యూ కంపేర్ నో యూ ఆర్ గెటింగ్ ఇన్ టు డిప్రెషన్. ఎందుకంటే ఏ ఇద్దరు వ్యక్తులు కూడా సేమ్ టు సేమ్ కానే కాదు. దేవుడు ఏ ఇద్దరిని కూడా సేమ్ టు సేమ్ పెంచుకోవచ్చు గారు. ప్రపంచం మొత్తం మీద మనలాగా మాట్లాడే వాళ్ళు, మనలాగా చూసేవాళ్ళు, మనలాగా స్పందించే వాళ్ళు, మనలాగా చేసేవాళ్ళు ఇంకొకరు లేరంట. సో వీఆర్ ద స్పెషల్లీ డిజైన్డ్ బై గాడ్, యూనిక్. సో మనకు చాలా గర్వపడాలి మనం చూసుకొని. సో వై షుడ్ యూ కంపేర్? ఇట్ ఈస్ హీ స్టైల్, ఇట్ ఇస్ మై స్టైల్. కానీ మనకున్న టాస్క్ ఏంటి, నేను కొద్దిగా పెంచుకోవాలా, తగ్గించుకోవాలి, దానికి ఏం చేయాలి అని ఆలోచించుకుంటే ఎవ్రీథింగ్ విల్ బి ఆల్ రైట్. నమస్తే సార్, నా పేరు సంజయ్. ఐఎమ్ ఫ్రమ్ కొమ్మూరు ప్రతాప్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ట్రిపుల్ డిపార్ట్మెంట్. నా డౌట్ ఏంటంటే యాక్చువల్గా రిలాక్స్ తీసుకొని చదివితే మైండ్ డిస్టర్బ్ కాకుండా కరెక్ట్గా ఉంటుంది అని చెప్పేసి అంటారు. అదే టైంలో నైట్ టైం రిలాక్స్ తీసుకొని పడుకున్న తర్వాత చదివితే గుర్తుంటుంది, లేకపోతే మార్నింగ్ టైంలో చదివితే బాగా గుర్తుంది. విచ్ ఇస్ పర్ఫెక్ట్ టైమింగ్.
చదివి గుర్తు పెట్టుకోవడానికి పర్ఫెక్ట్ టైమింగ్. అంటే చాలా మంది అంటారు ఉదయం బ్రహ్మ ముహూర్తం, సరస్వతిదేవి ఆయన హస్బెండ్ ఆమె హస్బెండ్ బ్రహ్మ ఇద్దరు నడుచుకుని పోతున్నారు, మీరు చదువుతుంటే వెరీ గుడ్ అంటాడు, తదాస్త అంటారు, లోపలికి వెళ్తుంది, అంత గుర్తిదే అంత. ఇలా మార్నింగ్ మంచిది ఈవినింగ్ మంచిది అంటే ఏది లేదు. మన బయాలజికల్ క్లాక్ అంటే చిన్నప్పటి నుంచి మనం పెరిగిన విధానం. కొంతమంది ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రేస్ ఉంటారు, అంటే త్వరగా పడుకుంటే త్వరగా లేస్తారు అన్న. ఇలా మీకు అలవాటు ఉంటుంది. ఎక్కువ టైం మీరు డే టైంలో చదువుకోవాలా, తక్కువ టైం నైట్ టైంలో చదువుకోవాలా. అలాగే కొంతమంది లేటుగా పడుకుంటారు, లేటుగా లేస్తారు. ఇలా మనకు అలవాటు ఉంటే ఎక్కువ శాతం మనం నైట్ చదువుకోవాలి. దిస్ వాట్ వీ షుడ్ డూ. కానీ ఎందుకు మన వాళ్ళు మార్నింగ్ బాగుంటుంది అంటారంటే, నైట్ మనం పడుకుంటాం కదా, పడుకున్న తర్వాత ఏమవుతుంది, మన బాడీ రెస్ట్ తీసుకుంటుంది, రిజువనేట్ అవుతుంది, రిలాక్స్ అవుతుంది, మన బ్రెయిన్ కూడా కొత్త ఎనర్జీ వస్తుంది, అప్పుడు గ్రాస్పింగ్ పవర్ బాగుంటుంది. నెంబర్ 2 ఏమంటే నైట్ చదువుకునేటప్పుడు పక్క రూమ్లో టీవీ ఉండొచ్చు, లేకపోతే పాటలు రావచ్చు, అరుపులు కేకలు రావచ్చు, ఆల్రెడీ మనం అలసిపోయి ఉండొచ్చు. కానీ మనం పడుకొని లేచినప్పుడు ఎర్లీ మార్నింగ్ అప్పుడు డాన్స్లు, పాటలు, టీవీ ప్రోగ్రామ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి, అలాగే వాతావరణం బాగుంటుంది కాబట్టి కొద్దిగా గ్రాస్పింగ్ పవర్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది అంటారు. సో కొద్దిగా 10-20% మార్నింగ్ ఈజ్ ఆల్వేస్ బెటర్. కానీ యూ మస్ట్ చెక్, మీకు ఎలా చిన్నప్పటి నుంచి అలవాటు, అలా మీరు చేసుకుంటే బాగుంటుంది. నమస్తే సార్, నా పేరు వినీత్. నేను కొమ్మూరి ప్రతాపరెడ్డి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీలో ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, ఈసీ డిపార్ట్మెంట్లో. సార్ మై డౌట్ ఇస్, జనరల్ గా మనం చూస్తూ ఉంటాం లైక్ చాలా మంది డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఎగ్జామ్స్ ఇస్తూ ఉంటారు, క్యాట్ అని, గేట్ అని. దీంట్లో నెంబర్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ నేర్చుకునేది ఉంటుంది సార్ పరిస్థితి. బట్ మనం నేర్చుకునేటప్పుడు ఒకసారి నేర్చుకుంటే అవి బాగానే అనిపిస్తాయి, బట్ 5 minutes తర్వాత చూస్తే మళ్ళీ అదేదో కొత్త వర్డ్ లాగా అనిపిస్తుంది. వై ఇస్ దట్ హ్యాపెనింగ్ విత్ నార్మల్ హ్యూమన్ బ్రెయిన్స్, అండ్ దాన్ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవచ్చు? వినీత్, ఐ విల్ టెల్ యూ వన్ స్మాల్ టెక్నిక్ నౌ. ఎలా తెలుసా, మెమరీ అంటే తెలుసా, కొత్తదాన్ని పాతదాంతో, తెలియని దాన్ని తెలిసిన దాంతో జోడించడమే మెమరీ అంటే. యూ డోంట్ లెర్న్ ఇన్ ఐసోలేషన్. కొత్తదాన్ని పాతదాంతో, తెలియని దాన్ని తెలిసిన దాంతో జోడించడం మెమరీ అంటే. ఫర్ ఎగ్జాంపుల్, అబేస్ అనే వర్డ్ ఉంది, దాని మీనింగ్ ఇన్ తెలుసా, లోయరింగ్ సంబడీస్ పొజిషన్, అంటే డిగ్రేడ్, ఒక అన్ని పై నుంచి కింద తీసుకురావడం అని ఒక వర్డ్. అబేస్ ఒక వర్డ్ వచ్చిందా, డిక్షనరీ చూసి మీనింగ్ గుర్తుపెట్టుకుంటాం, గుర్తుంది అనుకుంటాం, కానీ తెల్లారి మర్చిపోతాం. ఎలా గుర్తుపెట్టో చెప్తాను. నెంబర్ 1 3 స్టెప్ ఫార్ములా ఇస్తాను. స్టెప్ నెంబర్ 1, అబేస్ అనే వర్డ్ మీనింగ్ వచ్చి లోయరింగ్ సంబడీస్ పొజిషన్, అంటే ఒకరిని పై నుంచి కింది తీసుకొని రావడం, మీనింగ్ అర్థం చేసుకోండి. నెంబర్ 2, అబేస్ అనే వర్డ్ ఉంది కదా, దీంట్లో నాకు తెలిసిందేముంది, ఏం తెలుసు అబేస్ అనే వర్డ్లో చెప్పండి. ఐ నో సంథింగ్ కాల్డ్ బేస్ అనే వర్డ్ తెలుసు. బేస్ అంటే ఏంటి, బేస్ అంటే కింద. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి, పై నుంచి కింద. నా కింద 2 కనెక్ట్ చేసుకోండి, వెరీ ఈజీలీ యూ కెన్ మెమరైజ్ నౌ, అది అండర్స్టాండ్. ఇప్పుడు యూ విల్ నాట్ ఫర్గెట్. నెక్స్ట్ అబేస్ వస్తే యూ నో బేస్ మీన్స్ కింద, ఓ పై నుంచి కింద తీసుకొని రావాలి. ఫర్ ఎగ్జాంపుల్, బేల్ఫుల్ అనే వర్డ్ ఉంది నా, అంటే వెరీ డేంజరస్ అనమాట. బేల్ఫుల్ అంటే ఏం గుర్తుకొస్తుంది, బేల్పొరి, అంటే రోడ్ సైడ్ బేల్పొరి తింటే చాలా డేంజరస్ గా ఉంటుంది. లేకపోతే బేల్ఫుల్ అంటే బెయిల్, అంటే నేను ఒక గొప్ప పెద్ద క్రిమినల్, నేను జైల్లో పెడితే డేంజరస్ క్రిమినల్, నాకు బెయిల్ ఇవ్వరు. లేదు, ఐఎమ్ బ్యాటింగ్ క్రికెట్, సో బేల్స్ పడిపోతే డేంజరస్ ఫర్ ద బ్యాట్స్మెన్, అలా గుర్తుపెట్టుకుంటా. అక్లిమటైజ్ అంటే వెదర్కి అడ్జస్ట్ కావడం. నాకు తెలిసింది ఏమిటి, క్లైమేట్ అంటే క్లైమేట్కి అడ్జస్ట్ కావడం. ఇలా యూజ్ దిస్ మెథడ్ యూ కెన్ ఇంప్రూవ్ యువర్ ఇంగ్లీష్ వొకాబులరీ. ఫ్యూ వర్డ్స్ అంటే ఇప్పుడు పర్టికులర్ గా ఎగ్జామ్స్కి వెళ్ళే స్టూడెంట్స్ కోసం, ఏ కేటగిరీ అయినా కావచ్చు, స్టూడెంట్స్ కోసం ఫ్యూ పాయింట్స్ ఫైనల్గా ఏమంటే, ఫస్ట్ అండ్ ఫార్మస్ట్ ఏంటంటే చక్రి గారు, ఎగ్జామినేషన్స్ కొద్ది రోజుల్లో ఉన్నాయి కదా, ఎలా ఉంటుందంటే ఇప్పటిదాకా చదివారో చదవలేదో ఇవన్నీ పక్కన పెట్టేసి, ఇప్పుడు ఉంది లాస్ట్ 1 month టైం ఉంది. ఇంకా ఇప్పుడు March 26 నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నాయి. దాని తర్వాత మళ్ళీ మిగతా వాళ్ళకి స్టార్ట్ కాబోతున్నాయి ఎగ్జామ్స్. ఏంటంటే ఇట్ ఇస్ లైక్ ఎ స్ప్రింట్, యూఆర్ డూయింగ్ సమ్ స్ప్రింట్. ఇప్పుడు ఒక అథ్లెట్ ఉన్నాడు, 4 mile డిస్టెన్స్ నెమ్మదిగా రన్ చేస్తాడు. లాస్ట్ 100 meters ఈ డస్ సంథింగ్ డాష్. అలాగే ఒక బ్యాట్స్మెన్ వన్డే మ్యాచ్ ఆడిన ఇనిషియల్ గా నెమ్మదిగా ఆడతాడు. 47th ఓవర్ వస్తే ప్రతి బాల్ 4 కొట్టాలని ట్రై చేస్తాడు. 49th ఓవర్ ప్రతి బాల్ 6 కొట్టాలని ప్రయత్నం చేస్తాడు. అంటే ఏంటి, లాస్ట్ ఫ్యూ ఓవర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ 100 meter రన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అలాగే లాస్ట్ ఫ్యూ డేస్ బిఫోర్ ఎగ్జామ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి ఏమంటే మానసికంగా కొద్దిగా ప్రశాంతంగా ఉండాలా, ఎటువంటి టెన్షన్ రావద్దు. సినిమాలు, ఫ్యామిలీ ఫంక్షన్స్, తర్వాత ఎటువంటి టెంప్టేషన్ లేకుండా బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడితే ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, నేను మంచి విద్యార్థిని, బాగా చదివాను, నేను తప్పకుండా మంచి మార్కు సాధించగలను, ఐఎమ్ గోయింగ్ టు గెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ అని అలా ఊహించుకుంటే తప్పకుండా దే విల్ డూ రియల్లీ వెల్. అలాగే పేరెంట్స్ కూడా అనవసరంగా ఒత్తిడి పెట్టొద్దండి, నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాల్సిందే అని పేరెంట్స్, అలాగే ఒక స్కూల్ వాళ్ళు, కాలేజ్ వాళ్ళు, నువ్వు ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోకపోతే మా కాలేజ్ పేరు ఉండదు, అలా ఒత్తిడి పెడితే టెన్షన్ పడ్డు. అలా కాకుండా నువ్వు మంచి విద్యార్థి, బాగా చదివావు, సరిగ్గా చేయగలవు, నువ్వు నీ మీద నమ్మకం ఉంచు అని లీవ్ దెమ్ ఫ్రీ.
లెట్ దెమ్ డూ ఇన్ దేర్ ఓన్ స్టైల్, తప్పకుండా బాగా మార్క్స్ సంపాదించుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ జయసింహ గారు. మెమరీని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, చాలా మందికి మెమరీ ఇంప్రూవ్ కాదేమో అని భయపడుతూ ఉంటారు, వాళ్ళకి చాలా మంచి టెక్నిక్స్ తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరూ కూడా పార్టిసిపేట్ చేసినందుకు. సో స్క్వాడ్ లీడర్ జయసింహ గారు చెప్పినట్లుగా ఉన్న మెమరీతో తృప్తి పడాల్సిన అవసరం లేదు, ఆయన చెప్పిన టెక్నిక్స్ ఫాలో అవ్వండి. స్టూడెంట్స్ లేదా హౌస్ వైఫ్స్ లేదా వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వృత్తిలో కావచ్చు, చదువులో కావచ్చు, సక్సెస్ సాధించండి. ఇది వాళ్ళ కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.